కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 14వ వచనం చదవండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ, మరి ముఖ్యముగా దేశ విదేశముల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆమేన్ అనండి. ఆమేన్. ఇంకా బిగ్గరగా చెప్పొచ్చు. ఆమేన్. ఇంకా బిగ్గరగా చెప్పొచ్చు. ఆమేన్. ఆమేన్. రికమాల రాబా షేకేది యాల రాబా. మెల్ల కన్ను చూపిస్తున్నాడు దేవుడు, మెల్ల కన్ను చూపిస్తున్నాడు. అనవసరంగా నీ మీద కేసు పెట్టారు, కేసు ఫెయిల్ అయింది, నీ పేరు రికమాలా రాబా షేకేది అలా రాబా. కే అక్షరంతో వస్తుంది. రికమాలా రాబా షేకేది అలా రాబా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. జీసస్. నీ పేరు కృష్ణ. ఓ జీసస్. రికమాలా రాబా షేకేది అలా. గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు కృష్ణ. కృష్ణ. ఏం పేరు నీ పేరు? కృష్ణ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. 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 థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రికమాలా రాబా షేకేది అలా రాబా. ఆమేన్. చిన్ను. కంటి సమస్యతో కూడా బాధపడుతున్నావు నువ్వు. అవును. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృష్ణ, అవును. నాతో ఎప్పుడైనా మాట్లాడినావా కృష్ణ? అసలు నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నాతో మాట్లాడినావా కృష్ణ? లేదండి. ఆ? లేదండి. నన్ను ఎప్పుడైనా చూసినావా కృష్ణ? అసలు చూడలేదు. నేను ఇక్కడికి రాలేదు. నువ్వు స్టేజ్ మీదకి రా కృష్ణ. నీ వంటి దేవుడు ఒక్కరు, నువ్వు చేయబట్టుకో, ఒక్కరును లేరు, నీవే నీవే దేవుడవు, నీవే నీవే. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మీరు నమ్ముతారా? ఏ టైంకి వచ్చారు ఇక్కడికి మీరు? నేను ఇప్పుడు నా మీద కేసు పెట్టారు ఒకళ్ళు. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పుడే వచ్చి. నీ ఫేస్ ని దేవుడు నిన్న నైటే దేవుడు నాకు చూపించాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొట్టాలి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 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 దేవుని సన్నిధిలో ఉన్నాం. అబద్ధం ఆడితే నీకు శాపం, నాకు శాపం. ఇది దేవుని సన్నిధి. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడలేదు. నిజంగానే కేసు బుక్ అయిందా? అయింది. కొత్త తండ నుంచి ఇక్కడికి రావడానికి డీజిల్ లేదా, పెట్రోల్ లేదా?
చెన్నై నుంచి రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అందుకనే మీరు అద్భుతం చూశారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృష్ణ ఎక్కడి నుంచి వచ్చినావు కృష్ణ? బంగారు చిలక నుంచి. బంగారు చిలక? ఏ బంగారు చిలక? రేగల్ల సైడ్ ఉంటుంది. రేగల్ల సైడ్ ఉంటుంది బంగారు. ఆహా, ఇటువైపు. అవును. ఇక్కడికి ఎప్పుడు రాలే? ఎప్పుడు రాలేదు. ఈరోజు కూడా నేను కేసీఎస్ఐ గారు రమ్మంటే వచ్చి ఈరోజు కాదు రేపు రావాలనేటాలే, మళ్ళీ వెళ్ళటానికి వచ్చడానికి ఇబ్బంది అవుతుందని కారుకొండ రామవరం వెళ్దామని వస్తా ఇక్కడ కారుకొండ రామవరంలో ఎవరున్నారు? మా చిన్న కోళ్ళు. ఎవరు వాళ్ళు? మందయేష్ అని ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? రాయలమ్మలో చిన్న కొడుకు వాళ్ళు. నాతో ఎప్పుడైనా మాట్లాడినావా కృష్ణ? అసలు మాట్లాడలేదు. ఏమనిపిస్తుంది కృష్ణ నీకు ఇక్కడ? ఇట్లా చర్చికి ఇక్కడ వెళ్తుండే ఇక్కడ ఇవాళ ఏమనిపించింది? నీ పేరు పెట్టి నీ సమస్య చెప్పి దేవుడు పిలిచినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక ఈ తలలో నుంచి ఏదో సిమ్ అన్నట్టు అనిపిస్తుంది. అవునా? అవును. సంతోషంగా ఉందా దేవుడు మాట్లాడినందుకు? అవును, మంచి సంతోషం. ఏం దేవుడు అండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడాలా. హల్లెలూయా 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 హల్లెలూయా. కృష్ణ, నీ కన్నుల గురించి నాకేం తెలుసు? తెలియదండి. నీ కేసు గురించి నాకేం తెలుసు? నువ్వు ఎవరో నాకేం తెలుసు? నేను ఇంట్లో నుంచి బయటికే రాను. ఆమెన్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. చెప్పండి అందరూ. ఉన్నాడు. చెప్పండి. ఉన్నాడు. ఉన్నాడా కృష్ణ ఇక్కడ దేవుడు? ఉన్నాడు. చెప్పు. యేసయ్యానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. రెండు చేతులు పైకి లేపి. యేసయ్యానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. ఏం చెప్తావు మరి? ఈ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు? డబ్బులు ఏమైనా ఇచ్చి చెప్పిస్తున్నా? లేదు. చెప్పు మరి. డబ్బులు ఏమీ లేదు. అసలు ఎందుకని వచ్చినావు ఈ చర్చికి చెప్పు? ఈ టైం కరెక్ట్ గా చెప్పు. చర్చికి వెళ్దామని వచ్చిన. చర్చికి వెళ్దామని. అసలు కొత్తగూడెం ఎందుకు వచ్చావు? ఎస్ఐ గారు రమ్మంటే వచ్చిన. ఎస్ఐ గారు రమ్మన్నారు. రమ్మంటే వచ్చిన. రమ్మని కలవాలంటే వచ్చిన. అయితే రేపు కేసు అయిందని వచ్చాడు. కేసు పెట్టని రమ్మన్నారు, పిలిపించారు ఎస్ఐ గారు. అయితే వస్తే ఎస్ఐ గారు అన్నాడు ఇవాళ బిజీగా ఉంటుంది రేపు రారా అన్నాడు. అయితే మీకు మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళా, ఇక్కడ మా చిన్న వాళ్ళ ఇంటికాడ ఉండి రేపు కలిసిపోదామని వస్తుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది. మళ్ళీ నేను వెళ్ళేటాలుగా మా ఊళ్ళో చర్చి అయిపోద్ది కదా, ఎస్ఐ కలవలేదు కానీ వెళ్దామని వచ్చా. ఎస్ఐ కలవలేదు కానీ యేసే కలిశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆమేన్. అంటే బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించండి. కంటి చూపు కూడా స్పష్టమైన చూపు కనబడునుగా. బిడ్డని తాకండి, బ్లెస్ చేయండి, మహిమతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృష్ణ, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపో.
రెండు చేతులతో వచ్చిన వారు ఒకసారి రెండు చేతులు పైకి లేపుదామా? పైకి లేపుదామా? దేవునికి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, బోలో యేసు మహారాజ్ కి జై, రాజుల రాజుకే జై. ఇప్పుడు చదవండి ఇక. ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథం 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ఎరిగున్నాడు గనుక అతన్ని నేను తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు గనుక, నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఘనపరచెదను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు ఆపద నుంచి తప్పించబడతారు. ఆమేన్. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు కీడు నుంచి తప్పించబడతారు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు అపాయము నుండి తప్పించబడతారు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు తెగుళ్ళ నుంచి తప్పించబడతారు. ఆమేన్. ఈరోజు ఈ మందిరానికి వచ్చిన మీరందరూ కూడా, ఈరోజు నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ మనిషిని మనం ప్రేమించొద్దు, ఎవరిని మనం ప్రేమించొద్దు. యేసయ్యనే ప్రేమించాలి. ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఏమంటున్నా డాడీ? నన్ను ప్రేమించే వారిని నేను తప్పించెదను. తప్పిస్తాడంట. ఆమేన్. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? సింహాల నుంచి, నాగుపాముల నుంచి. ఆమేన్. నీ జీవితంలో ఉన్నటువంటి కీడు నుంచి, నీ జీవితంలో ఉన్నటువంటి చేదు నుంచి. నేను మనుషుల మీద ఆధారపడ్డా. నా జీవితం, అమ్మ చనిపోయిన తర్వాత అనాథ శరణాలయం తర్వాత హాలిడేస్కి ఇంటికి వస్తే మా నాన్న నన్ను అన్నం పెట్టుకునేటప్పుడు కొట్టాడు. కొడితే పంచాయతీ పెట్టారు. అంత చిన్న పిల్లోడిని చితక బాదుతున్నారు. ఏంటి అసలు నీ సంగతి అని పంచాయతీ పెడితే మా అన్న వచ్చాడు. మా అన్న వచ్చి, మా తమ్ముడికి ఎవరు లేదనుకున్నావా, నేనున్నా అని చెప్పి మా తమ్ముడిని చేయి పెట్టుకొని, ఇలా చేయి పట్టుకొని ఇలా తీసుకెళ్ళి, మా తమ్ముడు మొత్తం ఆస్తి నేను తీసుకుంటా, మా తమ్ముడిని నేను పోషించుకుంటా అని చెప్పి ఇలా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఒకటే రాత్రి నాకు ఆకలి అవుతుంది, కడుపులో పేగులు ముత్తుకుంటున్నాయి, ఏడుస్తున్నా, కూర్చొని ఏడుస్తున్నాడు. వెళ్ళి అన్నం అడిగా. ఎవడరా నువ్వు? అన్నం లేదేం లేదు, పో. అన్నం లేదేం లేదు, పో అని చెప్పగా గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చి. ఎవరు ఆ మాట అన్నదంటే సొంత వదిన, మా అన్న. ఆకలితో ఇలా పడుకున్నా. వాళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటున్నారు. మా అన్ననేమంటుందంటే, ఎవడ్రాను నిన్ను నేను తీసుకురమ్మన్నారా మీ తమ్ముణ్ణి అర్జెంటుగా వెళ్ళగొట్టాలను, అర్జెంటుగా వెళ్ళగొట్టాలా? మీ తమ్ముణ్ణి గనక నువ్వు వెళ్ళగొట్టకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని మా వదిన చెబితే, ఎక్కడి నుంచి అయితే నన్ను చేయి పట్టుకొని తీసుకొచ్చాడో మా అన్న మరలా అక్కడికి తీసుకెళ్ళిపోయి డ్రాప్ చేసేసి, ఇటు మా నాన్న చూసుకోక, ఇటు మా అన్న చూసుకోక, ఏడుస్తూ 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 ఉన్నాను. నా బ్రతుకు అది. నేనెప్పుడు సిగ్గుపడను నా జీవితం చెప్పుకోవడానికి. ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తిన్నా నేను. ఈరోజు ఏ అన్నని మనం నమ్ముకోవద్దు తమ్ముడు, ఏ వదినమ్మని మనం నమ్ముకోవద్దు.
ఏ రక్త సంబంధికులను మనం నమ్ముకోవద్దు. మనం యేసయ్యని మాత్రమే నమ్ముకోవాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఉన్న వారందరూ నన్ను విడచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడచి, కళ్ళు మూసుకోవాలా, ఏడుస్తూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, యేసయ్యా యేసయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నీవు నన్ను విడిచిపెట్టలేదయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చప్పట్లు. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. హల్లెలూయా. ఎవ్వరు మనతో ఉండరు, మనతో నిత్యం ఉండేది ఎవరు? యేసయ్య. ఎవరు? ఎవరు? ఈరోజు ఒంటరిగా అయిపోయినావు, ఏడుస్తున్నావు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీ కన్నీళ్లను దేవుడు నాకు చూపిస్తున్నాడు. నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, నీ కన్నీళ్లను దేవుడు చూపిస్తున్నాడు, నీ వేదనను దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈరోజు అనాథగా మిగిలిపోయినావు నువ్వు, అవునా? అవునా? అందరు నిన్ను వదిలేశారు, అవునా? నీకెవరు కావాలా? యేసే కావాలి. గట్టిగా చెప్పట్లు. ఆమేన్, ఆమేన్. నన్ను వదిలేసినట్టు మా అన్న నిన్ను కూడా వదిలేశాడు, ఆమేన్, అవునా? రా, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, నాకు నౌక అన్నయ్య వదిలేసి, నాకు అన్న వదిలేసి 7 సంవత్సరాలు అవుతుంది. ఒక్కొని హైదరాబాద్లో చేసుకుంటూ ఉన్నాను. 7 సంవత్సరాలు అయ్యా నా అన్న వదిలేసి నేను ఒక్కొని హైదరాబాద్లో పని చేసుకుంటూ ఉంటున్నా. డెలివరీ పని చేసుకున్నాను, స్విగ్గీ డెలివరీ. అవును. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? చెప్పాలా? ఉన్నాడా? నా యేసయ్యకే మహిమ కలుగును. ఆమేన్. ఈరోజు నువ్వు ఒక అనాథగా మారిపోయినావేమో,
ఈరోజు కన్నీళ్లతో ఇక్కడికి వచ్చా, ఈరోజు వేదనతో ఇక్కడికి వచ్చా. నిన్నను పిలుస్తురా, నిన్నే వచ్చినాను, నిన్న పిలుస్తురా అనుకున్నా. ఎందుకు ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉందన్న. నేను నాకు దేవుడు చూపిడాడు. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చిన, నాకు పిలుస్తురా, నమ్మకం ఉంది. 3 రోజులు ఉపాసం చేసి మరి వచ్చాను. నాకు ఆమేన్ 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 ఆమేన్. ఏం తినలే. ఎన్ని రోజుల నుంచి ఉపవాసం? 3 days. నిన్న ఉపవాసం దేనికున్నావు? 3 days. ఇక్కడ దేవుడు ఉన్నాడు, తెలుసు. నా సమస్య నాకు మంచి జరుగుతాను. ఇక్కడ వచ్చాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నావు. గట్టిగా చెప్పండి రామా. ఎక్కడ మీది? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఏం పేరు నీ పేరు? మీ నాన్న ఉన్నారా? నాన్న అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారా? చనిపోయారా? ఏడవద్దు. 7th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు. ఆ. అన్న చూసుకున్నాడు. ఆ. ఇంటర్ వరకు అన్న దగ్గర ఉన్నాను. ఇంట్లో కష్టాలు వస్తే ఇంట్లో నేను వినేవాడిని. కిటికీల నుంచి మా అన్న వదిన మాట్లాడేటప్పుడు ఏడ్చేవాడిని. ఇబ్బంది వస్తే రూమ్ రెంట్ కట్టక పైసలు లేకుంటే నేను అర్థం చేసుకుని, నాకు చిన్నప్పటి నుంచి అర్థం చేసుకుని దయాన్ని ఇచ్చాడు నాకు దేవుడు. నేను హోటల్లో క్యాటరింగ్ పని ఉంటుంది కదా, ఆ పనులు కూడా వెళ్ళి సాయం చేసిన. ఒక్కడివే రూమ్ లో ఉంటావా? ఎక్కడ ఉంటావు? ఒక్కనే ఉంటాను హైదరాబాద్లో. హైదరాబాద్ ఒక్కడనే ఉంటావు. కానీ యేసయ్య నీతో ఉండబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. తండ్రి బిడ్డని దీవించిన ఆశీర్వదించు. ఈ బిడ్డ కన్నీరు తుడవండి. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. మీరు మాట్లాడాలని 3 days నుంచి ఉపవాసంతో ఉన్నాడు. ఈ బిడ్డని దర్శించినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నీకు సేవ పిలుపు ఉంది. ఆమేన్. నువ్వు సేవకుడు కావాలి. ఆమేన్. గొప్ప సేవ చేయుదువుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు మీ అందరి జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఎవరి మీద ఆధారపడాలా చెప్పాలా? ఎవరి మీద? యేసయ్య మీద మాత్రమే ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడితే ఏదో ఒక రోజు మనల్ని వదిలేస్తారు. వాళ్ళు నడి రోడ్డు మీద పడేస్తారు మనల్ని. ఎవ్వరు మనల్ని ప్రేమించరు, ఎవ్వరు మనల్ని ఓదార్చరు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య మనకుంటే అపాయము నుంచి కాపాడబడతాం, తెగులు నుంచి కాపాడబడతాం, కీడు నుంచి కాపాడబడతాం. శాపం ఆశీర్వాదముగా మారిపోతుంది. గట్టిగా గట్టిగా చెప్పండి కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే చెప్నా చదువునా. అలాగుననే నశించెదరు. ఆయనని ప్రేమించువారు. ఎవరిని ప్రేమించువారు? యెహోవాని. చూడాలి. దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవుణ్ణి ప్రేమించేవారు ఉదయించు సూర్యుని వలె ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా హల్లెలూయా. మనుషులను ప్రేమించేవారు ఎండిపోతారు. ఏమవుతారు నాన్న? ఎండిపోతారు, నశిస్తారు. మనుషులను ప్రేమించేవారు ఏమైపోతారు? నశించెదరు. చెప్పుడు మాటలు వింటారు వాళ్ళు. దేవునికి వ్యతిరేకముగా ఉంటారు వాళ్ళు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో
బలముతో ఉదయించి సూర్యుని వలె నుందురు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉదయించే సూర్యుడి వలె మనం ఉండాలి. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? కృష్ణ, ఓ కృష్ణ, ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు? భగభగ మండే సూర్యుడు ఎలా ఉంటాడో. ఆమేన్, ఆమేన్. ఉదయించే సూర్యుడు ఇలా నడుచుకుంటూ పోతుంటేనే ప్రతి చీకటి కాలిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా, కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రికమరరబషకే. ఆమేన్. ఉదయించే సూర్యుడిలో భయం ఉండదు. మాధవ్, ఉదయించే సూర్యుడిలో దిగులుండదు. ఆమేన్. God will do everything అనే పవర్ ఉంటుంది. దేవుడు నా జీవితంలో అద్భుతము చేయగలడనే పవర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అప్పులతో వచ్చావేమో, అవునా? కానీ అప్పులు తీర్చగలగడనే ధైర్యం నీలో ఉండాలి. ఎప్పుడు ఆ ధైర్యం ఉంటుంది? అనసూయ ఎప్పుడు ధైర్యం ఉంటుందమ్మా? ఎప్పుడు ఉంటుంది? దేవుణ్ణి ప్రేమిస్తే. దేవుణ్ణి ప్రేమించేవారు నూతన బలము పొందుకొని ఉదయించే సూర్యుడు వలె ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఉదయించే సూర్యుడు ఫోన్ కాల్స్ కి భయపడడు. ఉదయించే సూర్యుడు విలేకరు వచ్చి బెదిరిస్తే బెదిరిపోడు. ఆమేన్. ఉదయించే సూర్యుడు లూసిఫరు కేసు పెడితే ఆ కేసుకు భయపడడు. ఆమేన్. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటే గర్జించు సింహం వలె ఉంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, కొట్టాల గట్టిగా చప్పట్లు. ఉదయించే సూర్యుడులే ఉంటారా? ఆరిపోయిన దీపాల వలె ఉంటారా? ఉదయించే సూర్యుడు ఎవరు? దేవుణ్ణి ప్రేమించేవారు. ఇక చెప్పుడు మాటలు వినేటోళ్ళు ఎవరిని? దేవుణ్ణి ప్రేమించరు, సేవకులను ప్రేమించరు. దేవుణ్ణి ప్రేమించేవారు సేవకుణ్ణి ప్రేమిస్తారా లేదా? మాట్లాడాలి కొంచెం గట్టిగా, ప్రేమిస్తారు. మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా ఉండరు. ఆమేనండి, ఆమేన్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, చీకటిలో కూరుకుపోయినావేమో, ఉదయించే సూర్యుడు వలె నువ్వు మారిపోవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయించే సూర్యుడు వలె మారిపోతే నువ్వు అనేక మందికి దీపముగా మారాలి. ఆమేన్, 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 కళ్ళు కనపడని వారికి కంటి చూపు నువ్వు అయిపోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంటి పెద్దగా ఉన్నటువంటి నీవు ఆరిపోతే, ఇంటి పెద్దగా ఉన్నటువంటి నీవు సూర్యుడి వలె కాకుండా నక్షత్రం వల్ల వారిపోతే ప్రయోజనమే ఏమీ లేదు. నువ్వు సూర్యుడి వలె వెలగాల, నీ కుటుంబాన్ని వెలిగించాలా. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండించు.
పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్నిలో నుండే నీవు మోషేని దర్శించినావే. ఆనాడు అగ్నిలో నుండి మోషేని దర్శించిన దేవుడు ఈ బలిపీఠం అనే అగ్ని నుంచి ఈ రోజు నిన్ను దర్శించబోతున్నాడు. ఆమేన్ 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 ఆమేన్. ఆ అగ్నిలో నుండే నీవు మోషేని దర్శించినావే, ఆ అగ్నిలో నుండే నీవు మోషేని దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నీవు అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో 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 అగ్ని మండించు, అగ్ని మండించు 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 నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. అగ్ని మండకుండా ఏమవుతుంది? ఆమేన్. అగ్ని ఎప్పుడు మండదు? ఏదైనా చెప్పుకొని ఆయన నీదైతే నిద్రపోతా, నువ్వు నిద్రపోతే నిన్నెవరు బాగు చేయలేరు. ఇక ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకోవచ్చు మనం. ఆమేన్. ఇక్కడికి నువ్వు వచ్చింది ఎందుకంటే మండడానికి. ఆమేన్. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మండేవారు ఏమవుతారో తెలుసా మీకు? మండేవారు సామెతల గ్రంథం 8:21, సామెతల గ్రంథం 8:21 చదవండి నాన్న. నన్ను ప్రేమించు వారిని, మైక్లో చదవాలి నాన్న. నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. విడమర్చి చదవాలి అక్కడ వాక్యం. నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించు వారిని. ఎవరిని ప్రేమించు వారిని చెప్పాలా? మీరందరూ చెప్పాలా? యేసుని ప్రేమించు మాట్లాడాలి. దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, ఆస్తికి కర్తలుగా చేసేదను. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ప్రేమించే వారిని? ఎవరిని డాడీ? దేవుణ్ణి. దేవుణ్ణి ప్రేమించే వారిని, దేవుణ్ణి ప్రేమించే వారిని ఆస్తికి కర్తలుగా. దేవుణ్ణి ప్రేమించేవారు అప్పులతో ఎప్పుడు ఉండరు. ఆమేన్ అనండి. దేవుణ్ణి ప్రేమించేవారు అనారోగ్యముతో ఎప్పుడు ఉండరు. ఆమేన్ అనండి. దేవుణ్ణి ప్రేమించేవారు ఒకరికి ఇచ్చేలాగానే ఉంటారు. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్. కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, అవమానాలు ఎదురైనా, నిందలు ఎదురైనా దేవుణ్ణి ప్రేమించేవారు ప్రకాశించే సూర్యుని వలె, ఆమేన్. ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆమేన్. ఆస్తికి కర్తలుగా ఉంటారు. గట్టిగా ఆమేన్. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. డిఎల్ మోడీ ఒక అనాథ. డాక్టర్ డిఎల్ మోడీ ఒక అనాథ. ఛాయలు అమ్ముకున్నాడు. డిఎల్ మోడీ అనాథగా బ్రతికాడు, అభాగ్యుడిగా బ్రతికాడు డిఎల్ మోడీ.
అనేక మంది అనాథ పిల్లల్ని పోషించాడు. స్కూల్ ప్రారంభించాడు, కాలేజీ ప్రారంభించాడు, యూనివర్సిటీ ప్రారంభించాడు. ఏ స్థితికి దేవుడు తీసుకెళ్ళాడో తెలుసా? చికాగో గవర్నమెంట్ డిఎల్ మోడీ సంస్థల్లో గవర్నమెంటే పెట్టుబడి పెట్టే స్థితిలోకి దేవుడు డిఎల్ మోడీని తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. మనుషులను నమ్మి 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 మోసపోయాడు. అందరూ వదిలిపెట్టారు డిఎల్ మోడీని, కానీ ప్రభువు వదిలిపెట్టలేదు. ఆమేన్. ఏం చేయలేదు? ప్రభువు వదిలిపెట్టలేదు. ఒక యూనివర్సిటీకి మాత్రమే కాదు, ఈరోజు డిఎల్ మోడీ విగ్రహం 100 అడుగులతో చికాగో గవర్నమెంట్ ఆయన చనిపోయిన తర్వాత 100 అడుగులతో ఆయన విగ్రహాన్ని పెట్టారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. దట్ ఈస్ రివైవల్. అది అభిషేకం అంటే. మా అన్న పాస్టర్ కాదు, మా అయ్య పాస్టర్ కాదు కాబట్టి నాకు సేవ చేయడం వల్ల కావట్లే. మా అన్న టీచర్ కాదు, నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరు, వాళ్ళకైతే వాళ్ళున్నారు వీళ్ళున్నారు. నో! యూదా గోత్రపు సింహమైన దేవాతి దేవుణ్ణి నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే ప్రకాశించు సూర్యుని వలె నిన్ను నా దేవుడు మారుస్తాడు. ఆమేన్. 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 చిన్న ఉద్యోగం అడుగుతావు నువ్వు, క్లర్క్ ఉద్యోగం అడుగుతావు నువ్వు, ప్రిన్సిపాల్ సీట్లో దేవుడు కూర్చోబెడతాడు. ఆమేన్. 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 ప్రిన్సిపల్ పోస్ట్ అడుగుతావు నువ్వు, దేవుడు తీసుకెళ్లి గురుకులం అన్నిటికీ పిఓగా దేవుడు నిలిచోబెడతాడు. ఆమేన్. 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 నేను ఖమ్మంలో పెట్టాలేసయ్యా అన్న. ఆమేన్ అనండి. ఖమ్మంలో 2 నెలలు పెట్టి డబ్బులు లేక ఆపేసిన. అయితే ఒక వ్యక్తి నన్ను ఏమన్నాడంటే, దుకాణం సర్దుకొని పారిపోయాడు అన్నాడు. ఏంటి? దుకాణం సర్దుకొని పారిపోయాడు. ఆ రోజు స్టార్ట్ అయింది మంట. అడిగా యేసయ్యని, శారదా అని పిలవడం కాదు, వనిత అని పిలవడం కాదు, డైరెక్ట్ మనిషిని లేపాలా, తన సమస్య చెప్పాలా. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టాలి గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నువ్వు ఆస్తికి కర్తలుగా చేస్తా అన్నావు ప్రభువా, నువ్వేం చేస్తావు నాకో తెలియదు. విజయవాడలో మీటింగ్ పెట్టాలంటే 60,000 కావాలా నెలకి. ఎంత? 60. హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలంటే నెలకు 50,000 కావాలా. ఖమ్మంలో మీటింగ్ పెట్టాలంటే నెలకు 40,000 కావాలా. వరంగల్లో మీటింగ్ పెట్టాలంటే నెలకు 40,000 కావాలా. ఇప్పుడు మనం ఖమ్మంలో పెడుతున్నాం, చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హైదరాబాద్లో పెడుతున్నాం, చప్పట్లు కొట్టాలా. విజయవాడలో పెడుతున్నాం, చప్పట్లు కొట్టాలా. వరంగల్లో పెడుతున్నాం, చప్పట్లు కొట్టాలా. ఆమేన్. కాకినాడలో పెట్టబోతున్నాం, చప్పట్లు కొట్టాలా. ఆమేన్. వైజాగ్లో పెట్టబోతున్నాం, చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఆమేన్. దుకాణం సర్దుకొని పోయినామా, పెద్ద దుకాణమే ఖమ్మంలో పెడతామా చూద్దాం. రాయ్ లూసిఫర్, చూసుకుందాం. ఆమేన్. నువ్వైనా ఉండాలా, నేనైనా ఉండాలా. ఆమేన్. ఏ లూసిఫర్, నువ్వైనా ఉండాలా, నేనైనా ఉండాలా. ఆమేన్. ఆమేన్. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్. ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. రాబోయే దినాలలో ఆమేన్ ఆమేన్. చెబుతున్నాను దేవుని ప్రతినిధిగా, మన పరిచర్య ఇది కాదు. 21 days మీటింగ్స్ వస్తున్నాయంటే కథం. ఈ గ్రౌండ్ కూడా మనకు సరిపోదు నెక్స్ట్ ఇయర్. ఆమేన్. ఆమేన్ అనండి. ఈ గ్రౌండ్ ఇక సరిపోదు.
మనం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోయే దినాలు రాబోతున్నాయి. ఒక 10 ఎకరాల బిట్టు మెయిన్ రోడ్లో మనం కొనబోతున్నాం. దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎందుకు నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కనుక ఆస్తికి కర్తగా చేస్తాడంట. ఆమేన్. దేవుణ్ణి అడగడానికి ఏం కావాలా? దమ్ము కావాలి. చెప్పాలి, ఏం కావాలా? దమ్ము కావాలి. ఏం కావాలి కమలాకర్ డాడీ? దమ్ము కావాలి. దేవుణ్ణి అడగడానికి దమ్ము కావాలి. ఆమేన్. ఆ దమ్ము ఎవరికి ఉంటుందంటే దేవుణ్ణి ప్రేమించే వారి దగ్గర ఉంటుంది. ఆమేన్. 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 దావీదు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు. ఇట్రా నాన్న, అరే పొట్టోడా, మంచిగా ఉన్నావు కానీ గొలియాతు చాలా పెద్దగా ఉన్నాడు రా. ఆమేన్. చచ్చిపోతావురా, వద్దు. ఆయన దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి, ఆయన దగ్గర యుద్ధ పరికరాలు ఉన్నాయి. ఆయనతో నువ్వు పెట్టుకోలేవు, నీ వల్ల కాదు, వద్దురా అంటే ఈయన వింటాడా? దావీదు వింటాడా? ఈయన మనుషుల మాట వినే రక్తం కాదు, ఈయనలో పారే రక్తం. ఆమేన్. ఈయనలో పారే రక్తం చెప్పుడు మాటలు వినే రక్తం కాదు, ఈయనలో పారే రక్తం యూదా గోత్రపు రక్తం. హల్లెలూయా. మళ్ళీ ఆగిపోయిందా? హల్లెలూయా. ఈయనలో పారే రక్తం ఏ రక్తం? యూదా గోత్రపు సింహం రక్తం. దావీదు చెప్పుడు మాట వినలేదు, యుద్ధ భూమిలో అడుగు పెట్టాడు, గొలియాతును కొట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయనను ప్రేమించే వారికి ఆయన కేడముగా ఉంటాడు. 100 మంది గొలియాతులు వచ్చినా ఒక్క యేసయ్య మనతో ఉంటే చాలు. ఆమేన్. 100 మంది గొలియాతులు వచ్చినా ఒక్క యేసయ్య మనతో ఉంటే చాలు, చరిత్ర మనము సృష్టిస్తాం. ఆమేన్. చెప్పుడు మాటలు మనం వినొద్దు నాన్న. వెళ్ళొద్దు, పాస్ అమ్మ తేజ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. సేవకులే అనొచ్చు. చెప్పుడు మాటలు వింటే ఎవరు బాధపడతారు? నన్ను కూడా హేమచంద్రాపురం వెళ్ళకు అన్నారు, కానీ దేవుడు నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? ఆయనను ప్రేమించినప్పుడు. ఆమేన్. మనుషులను ప్రేమిస్తే మా చెల్లి వాళ్ళ ఇంటికి చుట్టాలు ఇస్తారు. ఆడబిడ్డ వచ్చింది అనుకో, అమ్మ తేజ గారి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అయింది. ఎక్కడ? మదిరా నుంచి. అంతేనా? మదిరా నుంచి అన్నయ్య దగ్గరికి ఎట్టి పరిస్థితి వెళ్ళాలా, అన్నయ్య చర్చి చూడాలని చెప్పి బయలుదేరుతుంది. ఇంటికి ఆడబిడ్డ వస్తుంది. వచ్చే వారం వెళ్తూ కానీ ఆగు. లేదు నేను వెళ్ళిపోవాలా? ఎవరు ఆ మాట అంటారు? ఆడబిడ్డను ప్రేమించే వ్యక్తులైతే అక్కడే ఆగిపోతారు. కానీ దేవుణ్ణి ప్రేమించే బిడ్డలైతే మనుషులను లెక్క చేయరు. గట్టిగా చప్పట్లు కొడాలా, గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఆస్తికి కర్తలుగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్. నువ్వు 1 ఎకరం అడుగుతావు, కానీ దేవుడు 10 ఎకరాలు ఇచ్చే దేవుడు. ఆమేన్.
నువ్వు ఒక్క ఉద్యోగం అడుగుతావు, కానీ నా దేవుడు 10 ఉద్యోగాలు ఇచ్చే దేవుడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమా పత్రిక 28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా చెప్పా, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడే అగునట్లు హల్లెలూయా దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం కూరుస్తాడంట? దేవుడు సమస్తము సమకూరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కూరుస్తాడు? సమస్తము. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఆమేన్. మా బ్రదర్ వచ్చాడు. ఏడి డాడీ, నువ్వు నిల్చో డాడీ. నువ్వే వైట్ షర్ట్, నువ్వే అన్నయ్య. ఎలా అన్నయ్య? ఆమేన్. వాళ్ళిద్దరిది గొప్ప సాక్ష్యాలే. ఆయన కరెంటు పోల్స్కి బల్బులు వేసుకునేవాడు. ఆయన ఏంటి? కరెంటు పోల్స్కి ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాడు ఆయన. చర్చిలో దేవుడు నాకు చెప్పాడు, నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పిన. ఎవరి మీద? ఒక కోటీశ్వరుడు మీద. నువ్వు సర్పంచ్గా పోటీ చేయాలని చెప్తే 6 నెలల ముందే చర్చిలో అందరికి చెప్పిన, ఆయనని సర్పంచ్గా పిలవాలని చెప్పిన. ఆమేనండి. ఆమేన్. 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 ఒక కోటీశ్వరుడు మీద గెలిచాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లు. కూర్చోడాడు. నెక్స్ట్ ఆ తమ్ముడు విజయవాడ నుంచి కన్నీళ్లతో వచ్చాడు, వేదనతో వచ్చాడు. జాబు లేకపోతే ఘోరమైన పరిస్థితి. ఒకటే మాట చెప్పా, నా హృదయాంతర్యంలో నుంచి ప్రభువు పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాను. నేను కన్నీరు గార్చి ప్రార్థన చేశాను. ఆ బిడ్డకు నేను ఏమి ఇవ్వలేను నేను, కానీ ప్రార్థన ఒక్కటే ఆయన కోసం నేను చేయగలను. యేసు నామంలో ఉద్యోగం వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. ఏమైంది డాడీ చెప్పు? అది ఫస్ట్ ఇంటర్వ్యూలోనే డిస్క్వాలిఫై అయ్యాను. డిస్క్వాలిఫై అయ్యావు. మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ ఉండదని ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే సెకండ్ ఇంటర్వ్యూ ఉందని పిలిచారు. సెకండ్ ఇంటర్వ్యూ ముందే ఇక్కడికి వచ్చాను. 5వ తారీఖు మే నెల. అదే నెలలో మళ్ళీ సెకండ్ ఇంటర్వ్యూ 14th పిలిచారు. సెలెక్టెడ్ అనే స్టేట్ హెడ్ చెప్పారు. మొన్న 28వ తారీఖు ఉదయం సభలకు విజయవాడ వెళ్ళే ప్రయాణంలోనే ఆ సార్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందని చెప్పారు. గట్టిగా చెప్పండి పడాలి. ఆ సాక్ష్యం చెప్పడానికి విజయవాడ వెళ్ళాను. నిన్నటి నుంచి నేను చార్జ్ తీసుకొని నిన్న జాబ్ జాయిన్ అయ్యాను. మన భద్రాచలం బ్రాంచ్లో లీగల్ మేనేజర్గా నిన్నటి నుంచి ఛార్జ్ తీసుకున్నాను. చాలా సంతోషం ఉందన్న. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 చెల్లెమ్మ సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందా? ఎంత సంతోషంగా ఉంది? చాలా సంతోషం. చాలా సంతోషంగా ఉంది. దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డాడీ. కూర్చోండి. మన దేవుడు ఆస్తికి కర్తలుగా చేసే దేవుడు. నిన్ను కూడా విడిచిపెట్టాడు ఆయన. లే లోపల ప్రైజింగ్ చేస్తుంది ఆమె, నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా. ఆమెన్. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఎక్కడి నుంచి వచ్చావు? ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్. నూజివీడు నుంచి వచ్చా. నూజివీడు. కన్నీళ్లతో వచ్చిన నీవు ఆనందంగా తిరిగి వెళ్ళబోతున్నావు. ఆమేన్. ఆమేన్.
స్వే స్వే లాస్ట్ వీక్ 3 డేస్ నేను ఫ్రైడే సాటర్డే ఫాస్టింగ్ ఉండి మీ లైవ్ చూసినాక దేవుడు నాతో మాట్లాడాలని ప్రేయర్ చేసుకున్నానన్న. అయితే నేను ఇక్కడికి రాలేకపోయాను హెల్త్ ప్రాబ్లం వల్ల. నేను చర్చికి వెళ్తున్నాను, ఏసఐ లైవ్లోనైనా నా పేరు చెప్పాలి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానన్న. లైవ్లో మీరు మెసేజ్ అయిపోయే లోపల నా పేరు చెప్పారు. నూజివీడ్ నుంచి వచ్చావు. ఎన్ని కిలోమీటర్లు? 162 కిలోమీటర్స్. ఎంతమంది వచ్చారు మీరు? నేను ఒక్కదాన్నే వచ్చాను. ఆమేన్ ఆమేన్. 162 కిలోమీటర్స్ నుంచి ఒక్కదాని మీద ఏం చేస్తుంటావు? బిజినెస్ చేస్తున్నానన్న. జనరిక్ మెడికల్ షాప్ రన్ చేస్తాను. బిజినెస్ చేస్తున్నావు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నాతో ఎప్పుడైనా మాట్లాడావా? మాట్లాడలేదన్నా. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడన్నా. ఏ దేవుడు? యేసయ్య. ఏ దేవుడు? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టాలి. సా స్వే దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ఆశీర్వదించును గాక. ఆమేన్. కూర్చోనన్నా. ఈ ఆరాధన జరిగే లోపే నీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాడు. ఆమేన్. కూర్చున్నా. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఆయనని ప్రేమిస్తున్నావు గనక అనేకమైన ఆస్తులు కొనబోతున్నావు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొనబోతున్నావు. వేస్తున్నా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. గట్టిగా. మీరు ఆస్తులన్నీ కోల్పోయారు. మీరు ఆస్తులన్నీ కోల్పోయారు, అవునా? తాకులకు బానిస అయిపోయి ఏమి లేదు సార్. తాగుడికి బానిస అయిపోయినా నీకు అనారోగ్యం. ఆకులకు బానిస అయిపోయినారు సార్. తాగడు. నాకు ఇంట్లో బాగాలేదు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కడప జిల్లా. కడప. జమలవాడ నుంచి. ఎక్కడి నుంచి? కడప జిల్లా. యేసు నామలో వచ్చే వారం కల్లా మంచి సౌండ్ ఉండును గాక. క్రిస్టియన్స్ కూడా కాదు, హిందువులం సార్. హిందువులు. స్టేజ్ మీదకి రండి మీరు. హోలీ స్పిరిట్ మన పరిచర్య ద్వారా అన్యులే రక్షణలోకి రావాలా. ఎక్కువ అన్యులే రక్షణలోకి రావాలా. ఆమేన్ ఆమేన్. రికమాల కాలము నీతోనే జీవించదను యేసయ్యా సదా. హిందువులం సార్ మేము. హిందువులు. ఎక్కడి నుంచి వచ్చారు? కడప జిల్లా జమ్మలమడుగు. కడప జిల్లా నుంచి వచ్చారు. అవును సార్. ఎందుకు వచ్చారు? మాకు నడుములో వెంక విరిగింది సార్. దానికోసం ఆసుపత్రులు తిరిగినా బాగాలే. మా వాళ్ళు ఎవరు నమ్మలేదు సార్. రికమాలారాబా షేకేది అలారాబా. నీ అక్షరం పా పాదా మా. పద్మావతి సార్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడాలా. ఆమేన్ చప్పట్లు కొడాలా. ఇస్తున్నాము. ఆమేన్. మీరు ఈ రోజే బాప్తిసాలు తీసుకోవాలా? తీసుకుంటాంలే సార్. తీసుకుంటాలే సార్. మా ఆయన మాడితే తీసుకుంటా సార్. ఈరోజే మారడం కాదు, ఈ రోజే మారిపోవాలి. ఇస్తున్నాము. తీసుకుంటా సార్. అన్ని దేవుళ్ళకు మొక్కి నిజం చెప్పు. తీసుకుంటా సార్. నమ్ముకొని ఎంత దూరం వచ్చినా నేను. నా కాడ రూపాయి చిల్లర లేదా. మేము తిరిగి మా కాడ డబ్బులు కూడా లేకుండా మేము తిరిగి తెచ్చుకొని ఇంత దూరం వచ్చినాం. ఒకరోజు రైల్లో భోజనం కూడా మేము చేయలేదు. ఇంటికాడ చేసి వచ్చి ఇక్కడ తిని చాలా తిప్పలు పడి వచ్చినాం మేము ఇక్కడికి. చాలా తిప్పలు పడి వచ్చాం. చాలా తిప్పలు పడి వచ్చినాం సార్. వద్దన్నారు. అందరు వద్దన్నారు. అందరు వద్దన్నారు సార్. ఎక్కిరిచ్చారు. ఇంత దూరం ఏంటికని మేము వేరే ఆసుపత్రికి విజయవాడకు పోతామని అబద్ధం చెప్పేచ్చాము సార్. హాస్పిటల్కి వెళ్దామని అబద్ధం చెప్పొచ్చారు. అవును సార్, అబద్ధం చెప్పేచ్చాం. మా వాళ్ళకి ఎవరికి తెలుసు సార్. మా అమ్మ వచ్చింది, మా కొడుకు వచ్చినాడు సార్. అక్క కొడుకు. మీ అమ్మ వచ్చిందా? మా అమ్మ వచ్చింది సార్.
మా అమ్మకు కూడా హెల్త్ బాగాలేదు సార్, అయినా కానీ ఇంత దూరం తోలుకొని ఎంత వచ్చినాం. గొప్ప దేవుడవు ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా, నా యేసయ్యా. మమ్మల్ని పిలిచారేమో. ఏ ఊరు మీది? మాది నంద్యాల సార్, నంద్యాల. మానంద రోడ్ సార్ కట్ట. ఈమె ఎవరు? బిడ్డ బిడ్డ. ఏం పేరు బిడ్డ పేరు? పద్మావతి. నేను చెప్పిన పేరు కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆమేన్, ఆమేన్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నారు సార్. ఆ? అని ఇంకా పిల్లలు అనుకున్నారు బయటికి పోదాం అనుకున్నాము సార్. బయటికి వెళ్ళిపోదాం అనుకో. అక్కడ కూర్చుందాం అనుకున్నాం సార్. ఇంకా పిలుచావు నిజం చెప్పు. దేవుని నిజం సన్నిధి సార్. ఇక్కడ ఉంది. దేవుడు నిజం ఉన్నాడు. సార్. ఆగాగు. నిజం. నాతో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు సార్. నిజం చెప్పు. నిజం సార్. లేదు, ఫోన్ కూడా చేయలేదు సార్ మీకు. లైవ్లో చూసి వచ్చినాం సార్, పానం బాగాలేదని లైవ్లో చూసి ఇంకా అన్ని దేవుళ్ళకి మొక్కి మొక్కి ఆశీర్కి వచ్చి మేము ఇంకా ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చినాం సార్. కొట్టాల గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. అయితే అన్ని దేవుళ్ళను మొక్కి మొక్కి ఆశీర్కి వచ్చి వదిలేసినాం సార్. నేను మా ఆయనకు కూడా మా అమ్మకు కూడా చెప్పినా సార్, వారానికి చెప్తూనే ఉన్నాను హాస్పిటల్ కాకపోతే నేను చర్చికే తిరుగుతామా, నాకు చేత కాడని నేను నొప్పి అన్నా. మా అమ్మ ఇంటి దేవుడిని మొక్క మా బాగా అవుతుంది కానీ అనింది, అయినా బాగా కాడనిలే. అన్ని సార్లకు 20,000 నరసింహస్వామిని కొలుచాం సార్. 20,000 దాకా అయిపోయేసుకున్నాం సార్. నువ్వు మారిపోవాలి. ఇంకా మారిపోతా దేవుడు నిన్ను ఇప్పుడు తాకబోతున్నాడు. సరే సార్. ఆమె ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసు ప్రభు. నమ్ముతున్నావా? నమ్ముకునే సార్. చెప్పు. నమ్ముకునే సార్. రెండు చేతులు పైకి లేపండి ఇద్దరు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలి. యేసయ్యా నాకు నువ్వు కావాలి. యేసయ్యా నాకు కావాలి. చెప్పు. యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా, యేసయ్యా నువ్వు నాకు కావాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం తెలుసా ఇది? అద్భుతమైన సాక్ష్యం. రావడానికి డబ్బులు లేవు. లేవు సార్, ఆ. ఏం లేవు. ఇప్పుడు ఏం చేశారు మరి? ఎలా వచ్చారు? అట్నే వచ్చినాం సార్. ఇంకా ఎతకలాడుకొని ఆడ ఈడ ఎతకలాడుకొని వచ్చినాం. మా కొడుకు కూడా పని పోతాడు సార్, వాని 1000 రూపాయలు చింటే తీసుకొని వచ్చినాం సార్. నా కొడుకు పని పోతాడు సార్, అంత చిన్న పిల్లడు. మాకు ఎవరు వాడు? అక్కడ పనుకున్నాడు సార్. అంత చిన్న పిల్లలు పనికి వెళ్తారా? అవును సార్. వాని 1000 రూపాయలు చింటే తీసుకొని వచ్చినాం. నేను ఈ 2700 వచ్చింటే అవి ఇవి కలిపి తీసుకొని వచ్చినాం. 4 మనుషులం వచ్చినాం సార్. ఇంకొక పాప ఇంటికానే వదిలిపెట్టి వచ్చినాం సార్. ఇంకొక పాప ఇంటికానే ఉంది. 3 పిల్లల. సార్ మరి ఎందుకు తాగుతున్నావు నాన్న నువ్వు? తాగుడాలు పట్టలేదు సార్. క్రికెట్ బెట్టింగ్లు ఆడి ఆన్లైన్. క్రికెట్ బెట్టింగ్లా? అరే నీ పిల్లల పరిస్థితి ఇట్లా, నువ్వు క్రికెట్ బెట్టింగ్ దేనికి నాన్న? చెప్పు నాన్న. ఆడను. మారిపోతావా? మారిపోతా సార్. నీ పిల్లలు పనికి వెళ్తున్నారు నాన్న. పని కాదు. అవును సార్. మారిపోతావా? మారిపోతా సార్. మారిపోతావా? మారిపోతా సార్. ఎవరు కావాలి నీకు? భార్య పిల్లలు కావాలి సార్. కావాలా? కావాలి సార్. ఈరోజు నేను ప్రార్థన చేస్తా. చెప్పు. మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. సర్లే. మీ వేదనను దేవుడు చూస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఈ బిడ్డల వైపు చేతులు చాపుదాం. మీ కన్నీళ్లను దేవుడు చూశాడమ్మా. ఆమేన్. పద్మా ధన్యవాదాలు సార్. పిలుచావు నేను పాస్ కానీ బయటికి పోతా, నువ్వు చూసి రా అని చెప్పిన సార్. అంతసేపు నుంచి వాళ్ళ మీద పిలుచుంటే బాధపడుతున్నావు. బాధపడుతున్నావు వాళ్ళ వీళ్ళని పిలుస్తాండే. అంతలేకే పిలిచాము సార్. ఇంకా బయటికి పోదాం, నేను పాస్ వచ్చింది బయటికి పోతానా, నువ్వు రా అన్నా. అంతే సార్, అంతలేకే పిలిచాము సార్. అవునా? అదే సార్. మనల్ని అని అంటే ఇంకా ఉన్నాడు కొంచెంసేపు. నేను ఉండు పిలుస్తాడు కానీ మనల్ని కానీ అన్నా. తప్పకుండా తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. ఆమేన్. ఈ మహిమతో నింపండి. కంప్లీట్ రక్షణలకు వచ్చునుగా. ఆమేన్. ఈ రోజు రక్షణ కలుగునుగా. ఆమేన్. బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ మహిమతో నింపండి. యేసు నామం. చూడండి, ఇటు చూడండి ఒకసారి. నేను ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కళ్ళు కూడా మూసుకోవట్లే. వీళ్ళు
అంటే పాపం వీళ్ళకి తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నాను, ఫస్ట్ టైం సార్ రావడం కూడా మాకు తెలియదు సార్. అప్పుడు మా పాపకు బాగాలేనప్పుడు ఒకసారి చిన్న చర్చికి పోయినాం. హిందువులం సార్, బైబిల్ అనేది కూడా మాకేం ఒక్క క్షణం తెలియదు. హిందువులం, నరసింహస్వామిని, సుంకులమ్మను, మారేమ్మ తాట కొంచెం. ఒకసారి పాపకు బాగాలేకుంటే కిడ్నీలలో ప్రాబ్లం వచ్చి అయితే సార్ ఇంకా మళ్ళీ ఇప్పుడు పాస్టర్ అమ్మతేజ పరిచర్య ద్వారా హిందువులను రక్షింపవు దేవుడు రక్షణలోకి తీసుకురాబోతున్నాడు. మీరు నమ్ముతారా లేదో, లాస్ట్ టైం హరిహరాలో మీటింగ్ పెడితే 40% అందరూ అన్యులే ఉన్నారు. ఇంత పెద్ద బొట్లు కనపడుతున్నాయి. విజయవాడలో మొత్తం బొట్లు పెట్టుకొని వచ్చారు. రావాలా, స్వస్థత పడాలా, రక్షణ పొందాలా, గట్టిగా చెబులు కొడాలి, గట్టిగా చెబులు కొడాలా. హల్లెలూయా. మీరన్నీ తిరిగి తిరిగి అలసిపోయారు, మొక్కి మొక్కి అలసిపోయారు. ఈరోజు యేసయ్య మీకు కావాలా? కావాలి సార్. కావాలా? కావాలి సార్. గోపిలం పోదాం అనుకున్నాము, మనసు పుట్టి ఇట్లా తిప్పుకోవాలి. మిమ్మల్ని మేమేం పిలవలేదు సార్. నిజం చెప్పండి. నిజం సార్, సెల్లులో చూసి వచ్చాం సార్. మేము సెల్లులో చూసి వచ్చినాం సార్, సెల్లులో యూట్యూబ్ చూసి వచ్చాం. కొలిచినారు కొన్నాళ్ళ వరకు ఆమె ఇక్కడ యేసయ్య ఉన్నాడా? మోకరించండి. మీరు రెండు చేతులు ఇలా అనండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చేతులు చాపండి. తండ్రి, బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి. మన పన్నడు చూడండి, యేసు నామములో బిడ్డకు స్వస్థత కలుగునుగాక. బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరుగును. యేసు నామములో ప్రతి క్రికెట్ బెట్టింగ్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. అమ్మమ్మ స్తోత్రం. వెళ్ళిపోవాలా, గట్టిగా చప్పలు కొట్టాం. నిన్ను పోలిన వారెవరు, మెలు చేయు దేవుడవు, నిన్నే మా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. హల్లెలూయా. ఈరోజు ఉట్టి చేతులతో వచ్చారేమో మీరు, కానీ ఏదో తీసుకెళ్ళబోతున్నారు. ఆమేన్ కదా? ఆమేన్, ఆమేన్. పిడికిలి బిగించాలా? ఆమేన్, ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఆస్తికి కర్తలుగా దేవుడు మనకు చేయబోతున్నాడు. ఈరోజు నీ ల్యాండ్ అంతా గుంజుకున్నారేమో, గుంజుకున్న ల్యాండ్తో సహా 10 వంతలుగా దేవుడికి ఇయ్యబోతున్నాడు. ఆమేన్. 10 వంతలుగా దేవుడికి ఇయ్యబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుని నామానికే ఘనత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 1 కొరింథీ 2:9. 1 కొరింథీ 2:9. తొందరగా చదవండి మైక్. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదువుడాడు 1 కొరింథీ 2:9. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, కంటికి కనబడనివి నీ కొరకు సిద్ధపరచబోతున్నాడు దేవుడు. ఇక నేను ప్రవచించబోతున్నాను. ఆమేన్. నువ్వు కనీసానికి ఎక్స్పెక్ట్ కూడా చేయవు. ఆమేన్. ఎక్స్పెక్ట్ కూడా చేయవు. ఆమేన్, ఆమేన్. ఎక్స్పెక్ట్ కూడా చేయనివి నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ఎక్స్పెక్ట్ కూడా చేయవు నువ్వు, నా జీవితం ఇలా ఉంటుందని. కానీ దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు సిద్ధపరచబోతున్నాడు, సిద్ధపరచబోతున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మరొకసారి ఆ వాక్యం చదవండి ఒకసారి. మరొకసారి ఆ వాక్యం చదువు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. ఆమేన్. కంటికి కనబడలేదు, చెవులు గింగురు మనాలి. ఆమేన్. ఎవరి చెవులు? వినువారి లూసిఫర్ చెవులు. ఆమేన్ అనండి. ఆమేన్. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే నా పరిచర్య ఇలా ఉండబోతున్నాను. దేవుడు నాకు చెప్పాడు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఆమేన్. విజయవాడలో మీటింగ్ పెడితే వరద, సునామీ, ప్రజల సునామీ. బయట 500 చైర్లేశారు. స్టేజ్ మీద కూర్చోబెట్టినాం జనాలని, ఇటు స్టేజ్ మీద కూర్చోబెట్టినాం. నాకేమో జనాలలో వెళ్ళకపోతే నాకేమో అంత సప్పసప్పగా ఉంటుంది. ఆమేన్. జనాలలోకి వెళ్దామంటే అసలు ప్లేస్ లేదు, కాలు పెట్టే స్థలము లేదు. రేపు హరిహరాలో కూడా స్థలం ఉండదు. లైవ్ చూస్తున్నా సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రజలారా, ముందే వచ్చి కూర్చోండి, లేకపోతే సీట్లు దొరకవు. గట్టిగా చప్పట్లు కొడాలా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం నుంచి ఇక్కడ కూడా స్థలం సరిపోదు. ఆమేన్ అనండి. ఆమేన్. ఎక్స్పెక్ట్ చేయని విధముగా మీ అప్పులను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. మీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. మీ వేదనను దేవుడు తొలగించబోతున్నాడు. ఎంత వేదనతో వచ్చావో నాకు తెలుసు. నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఈరోజు నిరుద్యోగిగా వచ్చావు, ఈరోజు బాధలతో వచ్చావు, వేదనలతో వచ్చావు, కానీ అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. చాలా వేదనలతో వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? ప్రాపర్ కడప. ప్రాపర్ కడప. కడప. ఉండేది హైదరాబాద్ సార్. ఉండేది హైదరాబాద్. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాద్ మేము వస్తున్నాం కదా, అంటే అంతలోపు లేట్ అవుతుంది కదా అనేసి. లేట్ అయిపోతుంది. ఆమేనండి. కొత్తగూడెం ప్రజలారా చూస్తున్నారా? కదలాలిగా కొత్తగూడెం ఇక్కడికి. ఆమేనండి. కొత్తగూడెం కదలాలి ఇక్కడికి. ఆమేనన్. ఆమేన్. నీలో ఉన్న వేదనను దేవుడు నాకు చూపించాడంటే నమ్ముతావా? ఎస్, నమ్ముతున్నాను సార్. నువ్వు చాలా వేదనలతో వచ్చావు ఇక్కడికి. రికమలరాబా షేకే దియాలరాబా. మా అనే అక్షరం మొదటి అక్షరం. ఎస్. ఎస్సా? ఎస్. మాము. ఎస్. ఆర్. ఎస్. ఏ. ఎస్. ఎల్ఐ. ఎస్. అరే చప్పట్లు కొట్టండి అమ్మా, కొట్టండి చప్పట్లు. Spirit of God. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Spirit of God. దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడుచున్నది. ఆమేన్. మురళీ కృష్ణ. హల్లెలూయా. ఓ
జీవితమును నీళ్ళతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. హల్లెలూయా. ఏంటిది మురళీకృష్ణ? ఏం పేరు నీ పేరు? మురళీకృష్ణ. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మురళీకృష్ణ, దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఎవరో నాకు తెలియదు. ఎస్. నిజం చెప్పు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదు. నిజమా? నిజం. లేదా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నానా? లేదు. మరి లూసిఫర్ వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు, అదంతా అసలు తప్పు. ఏం జరిగింది చెప్పు. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి చెప్పు. నేను యూట్యూబ్లో లైవ్స్ చూస్తున్నాను. చూస్తూ ఉంటే ఈ గొప్ప అద్భుతాలు హరిహర కళాభవన్లో ఇట్లా అమ్మతేజ గారు వస్తున్నారు అనేసి నేను చూడడం జరిగింది. అంతకంటే ముందు నేను యూట్యూబ్లో ఉదయకాల ప్రార్థన అనేది నేను యూట్యూబ్లో వీక్షించేవాడిని. తర్వాత హరిహర కళాభవన్లో ఇలా చేస్తున్నారు అనేసి నేను వినడం జరిగింది. ఇంకా ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్దాంలే ఇక్కడికే వస్తారు కదా అని అంటే, లేదు నేను అంతవరకు ఉండను, కంపల్సరీ వెళ్ళాల్సిందే అనేసి నైట్ బయలుదేరేసి వచ్చేసాను. ఆమేన్ హల్లెలూయా. మురళీకృష్ణ, దేవుడు నాకు చూపించాడు నీ కన్నీళ్ళని. చాలా వేదనతో ఇక్కడికి వచ్చావు. నువ్వు అనేక మంది ముందు తలదించుకున్నావు. అవును. కానీ దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ తలను ఇలా ఎత్తబోతున్నాడు యేసయ్య. ఆమేన్ 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 హల్లెలూయా. ఘోరమైన అవమానం, ఎవరికి జరగని అవమానం, ఏంటన్నా? ఎవరికి జరగని అవమానం జరిగింది. ఏంటిది చెప్పు. చెప్పు. నా భార్య పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్స్పెక్ట్ చేసినవా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడని? అందరికీ న్యాయం జరిగినప్పుడు నాకు కూడా న్యాయం జరిగిస్తాడన్న ఉద్దేశంతో వచ్చాను. ఆమేన్ 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 ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. నా మీదనే కేసులు పెట్టారు మళ్ళీ. యేసయ్య కావాలా? కావాలి. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నిన్ను విడిచిపెట్టిన వారందరూ నీ పాదాల దగ్గరికి వస్తారు. ఆమేన్ 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 ఆమేన్. ఆస్తికి కర్తగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్. ఎప్పుడు? దేవుణ్ణి ప్రేమించినప్పుడు. దేవుణ్ణి ప్రేమించాలా? ప్రేమిస్తావా? ప్రేమిస్తా. చెప్పు, యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. రెండు చేతులు పైకి లేపు. యేసయ్యా నువ్వు కావాలయ్యా. ఇటు చూడు, మనస్ఫూర్తికి. ఇక్కడ యేసయ్య ఉన్నాడా లేదా? ఉన్నాడు. యేసయ్య నీ కన్నీళ్ళని చూస్తాడు. మనస్ఫూర్తిగా చెప్పు, యేసయ్యా నువ్వు కావాలయ్యా. చెప్పు, యేసయ్యా నువ్వు కావాలయ్యా. మనస్ఫూర్తిగా. యేసయ్యా నువ్వు కావాలయ్యా. ఇంకా గట్టిగా. యేసయ్యా నువ్వు కావాలయ్యా. అన్ని వదిలేస్తానయ్యా, అన్ని వదిలేస్తాను. నాకు నువ్వు కావాలా? నాకు నువ్వు కావాలా? నాకు నువ్వు కావాలయ్యా. అందరూ నన్ను వదిలేసినా నువ్వు కావాలయ్యా. తండ్రి బిడ్డ జీవితంలో ఉన్న వేదన, దుఃఖం అంతా తొలగిపోవాలా. నీ మహిమతో నింపండి, శక్తితో నింపండి. కుటుంబము కట్టబడును గాక. ఆమేన్. ఈ పేరుని బిడ్డని నేరుగా నాకు చూపించినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మురళీకృష్ణ. మిగతాదంతా ఆఫీస్ రూమ్లో నీతో మాట్లాడతా. నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా? తలరాత ఇంతేనని, తరువాత ఏమౌనోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను
మరిచావా మారాను మధురంగా మార్చెను చూస్తావా చింతించకన్నా యేసు మాటను మరిచావా మారాను మధురంగా మార్చెను చూస్తావా కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను హల్లెలూయా హల్లెలూయా. ఆయనను ప్రేమించే వారిని ఏం చేస్తారు? బిజినెస్ని దీవిస్తాడు. అరే మనల్ని కాకపోతే ఎవరిని దీవిస్తాడు దేవుడు? ఆమెన్ ఆమెన్ అనండి, చెప్పు. మా చెల్లి కన్నీళ్ళని దేవుడు చూడడంటవా? చెప్పు, చూస్తాడు. ఆయన చూసే దేవుడు. ఆయన కనులుండి చూడాలని దేవుడు కాదు. ఎవరెవరైతే నీ పతనము కోరుకున్నారో, ఎవరెవరైతే నీ జీవితాన్ని నాశనము చేయాలనుకున్నారో, ఎవరెవరైతే నీకు పిల్లలు పుట్టరు అన్నారో, వారి ముందే కొడుకుని ఎత్తుకొని తిరుగుతావు నువ్వు. ఆమేన్ 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 అను. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతము జరిగించబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరి వాక్యం ఎఫెసీ పత్రిక 6:24. ఎఫెసీ పత్రిక 6:24 చదవండి. ఎఫెసీ చదవండి చదవండి మీరు చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ, చూడండి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. అసలు మీనింగ్ ఏంటి? కృప అంటే ఏంటి? అర్హత లేని దానిని పొందుకునే దాన్నే కృప అంటారు. ఇక్కడ నేను నిలబడడానికి అర్హుణ్ణి కాదు, కానీ ఆయన కృపతో నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడు. ప్రిన్సిపాల్ సీట్లో మీకు అర్హత లేదు, కానీ దేవుడు మీకు అర్హతనిచ్చి కృపనిచ్చి దేవుడు మిమ్మల్ని కూర్చోబెట్టాడు. ఆమేన్. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి నీకు అసలు అర్హత లేదు, కానీ ఆయన కృపతో నింపాడు. ఫ్యాడ్ కొట్టడానికి నీకు అర్హత లేదు, కానీ ఆయన కృపతో నిన్ను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ ఆమేన్ అనాలా. ఆమేన్. కృప కలగబోతుంది. ఆమేన్. ఎవరికి? ఆయన ప్రేమించు వారందరికీ. ఆయన ప్రేమించు వారందరికీ. ఆయనను ప్రేమించని వాళ్ళకు కృప రాదు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికే కృప కలగబోతుంది. ఆమేనండి. ఎంతమంది ప్రేమిస్తున్నారు యేసయ్యని? చెప్పాలా? ఇంతే అంటే ఇంతే ప్రేమిస్తారు. చెప్పాలా? ఇంతే అంటే ఇంతే. రెండు చేతులు లేపండి ఒకసారి. నేనైతే ఇంత ప్రేమిస్తున్నా గట్టిగా. హల్లెలూయా. చేతులు లేపాలా. శ్వేత ఎవరు? శ్వేత. ఆమేన్. శ్వేత ఎక్కడి నుంచి వచ్చారు? హన్మకొండ. హన్మకొండ. హన్మకొండ మేమే రాబోతున్నాం తెలుసా? హన్మకొండలోనే అది ఉన్నది. హన్మకొండే మేము వచ్చేది. ఈ నెల 18వ తారీఖు అంబేద్కర్ భవన్లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. శ్వేత, ఏంటి కన్నీళ్ళు? తర్వాత మాట్లాడదామా? ఎస్, ఓకే. దేవుడు నిన్ను దీవించిన తర్వాత మాట్లాడవద్దు, కూర్చోండి. హల్లెలూయా. దేవుని కృప శ్వేతకు తోడుగా ఉండును గాక. దేవుని కృప నాకు తోడుగా ఉండును గాక.
దేవుని కృప ఇక్కడ ఉన్న వారికి తోడుగా ఉండును గాక. ఎవరికి తోడుగా ఉంటది? దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించే వారికి దూరం కనపడదు. చెన్నై అయినా ఇంటి పక్కనే కనపడుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక చెన్నై నుంచి వచ్చావు. నువ్వు దేవుణ్ణి ప్రేమించావు, యాజ్ వెల్ యాజ్ నన్ను కూడా ప్రేమించావు. నీకు కృప కలుగును గాక. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు దైవ సేవకుణ్ణి కూడా ప్రేమిస్తారు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలు దైవ సేవకునికి అండగా నిలబడతారు. చెప్పుడు మాటలు వినే వాళ్ళు కృప కోల్పోతారు. ఆమెనండి. గక్కడికి ఎందుకు, పాస్టర్ అమ్మ తేజ దగ్గరికి ఎందుకు అని అన్నాడంటే లూసిఫర్ దూరుతాడు అన్నట్టు లెక్క. లూసిఫరు వెళ్ళొద్దు అంటున్నాడు. అమ్మో నేను కృప కోల్పోతానేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ రావాలి. ఆమేన్. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆరాధన ఆరాధన ఆరాధన. లేచి నిలబడదాం. ఆరాధన 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 ఆరాధన. నిలచి నిన్నారాధించనా, మహిమలే కొనియాడనా. కృపలో నిలచి నిన్నారాధించను. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ఎక్కడ నిలుచోవాలా? ఎక్కడ నిలుచోవాలా? కృపలో. కృపలో. ఏమైందిరా సౌండ్? కృపలో నిలుచోవాలా? ఆమేన్. కృపలో నిలుచోవాలంటే ఏం చేయాలా? యేసుని ప్రేమించే వారిగా ఉండాలి. సాతాన్ గాడు ఏం చేస్తాడు? ఆగు, అమ్మ తేజ గారి దగ్గర పరిచర్య చేసేటోళ్ళు చాలామంది నువ్వే చేయాలా అంటాడు. వామ్మో నేను కృప కోల్పోతానేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ రావాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుడు విజయవాడలో పెట్టమన్నప్పుడు పెట్టాలా? ఆమేన్ ఆమేన్. నా వల్ల కాదేసయ్యా, నేను బోనేసయ్యా అంటే కృప వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆమేనానండి. నేను హేమచంద్రపురం పోనేసయ్యా, అక్కడ ఇల్లు లేదు ప్రభువా, అక్కడ ఎవరు లేరు, ఎడారిగా ఉంది ప్రభువా, నాకు భయం వేసయ్యా. దేవుడు ఏం చేస్తాడు? ఎడారిలో ఉన్నా కానీ నిలిచోబెట్టే దేవుడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటే, ఆమేన్, ఆయన కృప మనకు తోడుగా ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. భయపడకన్నావు, ఇదిగో భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. ఓహో లాలే భయపడ డోలక్ డోలక్ భయపడ భయపడకన్నా తోడుగా ఉన్నావు, చిన్ను భయపడకన్నావు. డోలక్ డోలక్ భయపడకన్నావు, తోడుగా. చిన్న బాబు. హల్లెలూయా. ఒక్కసారి వాడికి హల్లెలూయా. చేతులు పైకి లేపుదామా, దేవుణ్ణి స్తుతిద్దామా. బోలో యేసు మహారాజ్ కి జై. ఆమేన్. భయపడకన్నావు,
తోడుగా ఉన్నావు, సౌండ్ పెట్టండి. నన్ను బలపరిచావు, నెమ్మదినిచ్చావు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, నెమ్మది. చేతులు ఆరాధన 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 చేతులు లేపాలి. ఆరాధన 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 చేతులు పైన బాల. ఆరాధన 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 కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఈరోజు కృపలో నువ్వు నిలిచోబోతున్నా, కృపలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలా. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. భయపడకన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు. ఆరాధన 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 కృపలో నిలచి నిన్నారాధించనా, నీ మహిమని కృపలో నిలిచి నిన్నారాధించనా, నీ మహిమని కొనియాడనా. ఆరాధన ఆరాధన చేతులు చేతులు పైకి లేపా. ఆరాధన 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 నీకే ఆరాధన ప్రభు, నీకే స్తోత్రమయ్యా యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. నీ కృప మాకు కావాలయ్యా, నీ కృప మాకు కావాలయ్యా యేసు, నీ కృప మాకు కావాలి. మమ్మల్ని దీవించు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించారా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. సేవ చేయమన్నావు, ఎక్కడ చేయమన్నాడు? ఇల్లు లేదు వాకి లేని దగ్గర చేయమన్నాడు. అరే ఊర్లలో చేస్తే వెంటనే సంఘం నిండుతుంది. ఊరు లేదు, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఇల్లులు ఉన్నాయా పక్కన? చెప్పండి నాయన, చెప్పాలా గట్టిగా. ఊరు లేదు, వాడ లేదు, ఏమీ లేదు. ఇక్కడికి వెళ్ళిపోయి సేవ చేయమంటే నేనేం చేయాలి ప్రభువా? ఆమెన్ ఆమెన్. సేవ చేయమన్నావు. ఆమెన్. వాడు చిన్న బాబు ఇయ్యమంటే ఇచ్చేసినావు, చూసినావా? కృప కలుగునుగా. ఆమేన్. అది కావాలి యేసయ్యకి. ఆమేన్ ఆమేన్. సేవ చేయమన్నావు. ఇదిగో బైబిల్ ఇచ్చి సేవ చేయిపోరా అన్నాడు యేసయ్య. ట్రైనింగ్ చేసే టైం కూడా దేవుడు నాకు ఇయ్యలే. ఆమేన్ ఆమేన్. సేవ చేయమన్నావు, తోడుగా ఉన్నావు, నన్ను బలపరిచావు, ఆనందమిచ్చావు.
కృపలో. ఎక్కడా? కృపలో. నువ్వు కృపలో నిల్చుంటే ఇంకోసారి దయ్యం రాదు నీ దగ్గరికి. ఆమెనను ఆమెనను ఆమేన్. నువ్వు దాన్ని ఉరికియాలి కానీ నువ్వు ఉరుకుతానవేంద్రా? ఆమెనను నిన్ను చూడగానే వనకాలిగా. ఆమెనను ఆమేన్. నువ్వు మామూలు బిడ్డవు అనుకుంటానావా? యూదా గోత్రపు సింహం బిడ్డ. ఆమేన్. మనం పిల్లి బిడ్డలం కాదు మ్యామ్ అనడానికి, మనం సింహం బిడ్డలం. ఆమేన్. సింహం బిడ్డలు ఎక్కడన్నా పిల్లు లెక్క మ్యామ్ అంటారా? చెప్పాలా? చెప్పు తల్లి. గర్జించు సింహం వలె ఉంటారు. ఆమేన్. ఎలా ఉంటారు? ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఆమేన్. చీకటంతా మాడిపోవాలి. ఆమేన్. ఏమైపోవాలా? ఏమైపోవాలా? మాడిపోవాలి. వాడిని దొక్కాలరా, వాడిని నాశనం చేయాలరా అన్నారు నన్ను. ఆమేన్. ఏం దొక్కుతారు నాయన? అమ్మ తేజ గారిని ఏం దొక్కుతారు? కొబ్బరికాయ తెలుసా మీకు? కొబ్బరికాయని తొక్కండి, బురదరేసి తొక్కండి, నడుము లోతు తొక్కండి, మనిషి లోతు తొక్కండి. ఎంత లోతు తొక్కినా ఆ లోతుల నుంచి చిగురిస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు తమ్ముడు? ఎప్పుడు ఈ తమ్ముడు ఎప్పుడు చిగురిస్తావు? యేసయ్య మనకు తోడుగా ఉంటే, ఆయన కృప మనకు తోడుగా ఉంటే. కృప ఎప్పుడు తోడుగుంటది? ఆయనను ప్రేమించినప్పుడు. ఆమేన్. ఆయన ప్రేమించడం స్టార్ట్ చేస్తే నిన్ను నూజువీడిలో టాప్ అండ్ బిజినెస్ నీదే. ఆమేన్. కొత్తగూడెం అనగానే ఎవరి పేరు వినపడాలా? ఎవరి పేరు వినపడాలా? అది కృప, కేవలం కృప. ఆమేన్. వేరొకటి కాదు. ఆమేన్. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం అనగానే ఏ పేరు వినపడాలి? నూజివీడు అనగానే నీ పేరు వినపడాలా? ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఆమేన్ అనాలా? ఆమేన్. అరే యేసయ్య మనతో ఉంటే అన్ని అద్భుతాలే. ఆమేన్. 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 పేతురును వాడుకున్న దేవుడు నన్ను వాడుకోడా? ఎస్. వాడుకుంటాడా? వాడుకోడా? వాడుకుంటాడు. ఇక వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఇక మంట ప్రారంభమైంది. ఆమేన్. మంట ప్రారంభమైంది. ఆమేన్. ఈ మంటను ఎవరు ఆర్పలేరు. ఆమేన్. ఈ మంట మండబోతుంది. ఇక ఆమేన్. కృప ఎంతమందికి కావాలి? ఆమేన్. ఎస్, కృప నాకు కూడా కావాలి ఇవాళ. ఆమేన్. ఈ కృప భద్రాద్రి కొత్తగూడెం కాదు. ఏంటి? ఆల్రెడీ ఉందా? ఇంకా కావాలా? ఆమేన్. ఇంకా కృపలో నుండి అధికమైన కృప. కృపలో నుండి అధికమైన కృప కావాలి. అధికమైన కృప కావాలి. ఆమేన్. భద్రాద్రి కొత్తగూడెం వరకే కాదు, కాకినాడలో కూడా కృప కావాలా? ఆమేన్. హైదరాబాద్ లో కూడా కృప కావాలా? ఆమేన్. రేపు 4వ తారీఖు ఖమ్మంలో కూడా కృప కలుగును గాక. కృప కలుగును గాక. చేతులు తల మీద పెట్టుకుందాం. చేతులు తల మీద పెట్టుకుందాం. కృప కలుగును గాక. ఆమేన్. 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 కృప కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సేవకురాలు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన పూర్వకంగా జీసస్ ప్రార్థన చేద్దాం. అలానే అందరం జీసస్ హల్లెలూయా ప్రార్థనలో ఉందామా? ప్రతి ఒక్కరం అలాగనే మన తలల పైన చేతులు పెట్టుకొని, దేవా నీ కృప నాకు కావాలయ్యా అని అడుగుదాం. యేసయ్యా నీ కృప నాకు కావాలయ్యా. యేసయ్యా నీ కృప మా కుటుంబానికి కావాలయ్యా. యేసయ్యా నీ కృప మా ఉద్యోగానికి కావాలయ్యా. యేసయ్యా నీ కృప మా బిజినెస్కి కావాలయ్యా.
యేసయ్యా నీ కృప మా ఎండిపోయిన జీవితాలకు కావాలయ్యా. యేసయ్యా నీ కృప మా మినిస్ట్రీస్ కి కావాలయ్యా. ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. తండ్రి మీకే స్తోత్రం ప్రభా. ప్రభా ఇదిగోండి ఎంత మంచి దేవుడవు స్వామి. ప్రభా ఏ ఉదయకాల సమయంలో మాతో మీరు స్పష్టముగా మాట్లాడినందుకు స్తోత్రం. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారి ఎడల కృప చూపించే దేవుడవై ఉన్నావు. వారిని ప్రతి శ్రమలో నుండి తప్పిస్తానంటున్నావు. నిన్ను ప్రేమించే వారిని నువ్వు తప్పించే దేవుడవయ్యా. నిన్ను ప్రేమించే వారిని బలమైన ఉదయించే సూర్యుడు వలె ప్రభా ఉంచే దేవుడవై ఉన్నావు. నిన్ను ప్రేమించే వారికి కృప కలుగుతుందని మాట్లాడవయ్యా. నీకే స్తోత్రం ప్రభా. నిన్ను ప్రేమించే వారిమిగా మీ ముందుముగాక. మిమ్మల్ని ప్రేమించే వారిమిగా మీ ముందుముగాక. నిన్ను ప్రేమించే వారిమిగా మీ ముందుముగాక. మేము నశించిపోవడము నీకు ఇష్టము లేదయ్యా. మేము పాడైపోవడం నీకు ఇష్టము లేదు. మా కుటుంబాలు చెదిరిపోవడం నీకు ఇష్టము లేదు అయ్యా. అందుకే మరొకసారి మా అందరిని మీరు దర్శించి ఉన్నారయ్యా. నీ కృప మాకు చాలయ్యా. మీ కృప మాకు కావాలయ్యా. సహాయము చేయండి స్వామి. నిన్ను ప్రేమించే వారిగా మా జీవితాల్లో మొదటి స్థానం మీకు ఇచ్చేవారు మీకు మీ ముందుగాక సహాయము చేయండి ప్రభా. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో వచ్చి ఉన్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దర్శించినందుకు స్తోత్రం అయ్యా. నీ కృప ప్రతి ఒక్కరిని ఆవరించునుగాక, ఆవరించునుగాక. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి. ప్రతి లోటు పాటులను అయా తీర్చే దేవుడవయ్యును. నీ కృప మాతో ఉంటే సమస్తము సమకూర్చబడుతుంది, సమస్తము సమకూర్చబడుతుంది. నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడుతున్నట్లుగా మా జీవితాల్లో నిన్ను ప్రేమించి సమస్తాన్ని మేము పొందుకుందుము గాక. సహాయము చేయండి ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఎందుకంటే ఆశ పెట్టుకొని వచ్చారో ప్రభా వారి ఆశలన్నీ తీర్చమని వేడుకుంటాం. వారి కన్నీరు నాట్యముగా మార్చినందుకు స్తోత్రమయ్యా. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. ఎంతో ప్రయాసపడి దూర ప్రాంతాల నుంచి 2 రోజులు 3 రోజులు 1 రోజంతా ప్రయాణము చేసి ప్రయాసపడి వచ్చారయ్యా. సమస్త భారాన్ని మోస్తున్న నా జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగ చేస్తున్నట్లుగా ఈ రోజున ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో భారముతో వచ్చిన వారందరి జీవితాలలో సకల సమృద్ధి చూచుదురుగాక, నెమ్మది కలుగునుగాక, కృప కలుగునుగాక, నీ దయ కలుగునుగాక, నీ క్షేమము కలుగునుగాక, విశ్రాంతి కలుగునుగాక. సహాయము చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించినందుకు స్తోత్రం. నీ సేవకుని బలముగా వాడుకున్నందుకు స్తోత్రం. ఒక్కొక్కరము నిన్ను ప్రేమిస్తూ ఉదయించే సూర్యుడి వల్ల ప్రకాశించుదుముగాక, ప్రకాశించుదుముగాక. నీ కొరకు రోషము కలిగి బ్రతుకుదుముగాక. సహాయం మమ్మల్ని అందరినీ కూడా అద్భుతంగా నడిపించినందుకు మరొకసారి యేసు పరిశుద్ధ నామములో అడుగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? పక్కనున్న వారితో చెప్దాం, కృప కలుగునుగాక.